రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు కావాలి. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. నేను ఒక బ్రిటిష్ సిటిజన్ని అని చెప్పి సబ్మిషన్ చేసిండు. అంటే భారతదేశం అని చెప్పుకోనికి నీకు సిగ్గవుతుందా రాహుల్ గాంధీ? నెక్స్ట్ ప్రధాని మా రాహుల్ గాంధీ అని చెప్పి ఛాతి కులాంచి మాట్లాడుతున్నారు కదా. నా దేశ ప్రధానిని అవమానిస్తుంటే చౌకీదార్ చోర్ హే అంటే, జిగ్గర్ల దమ్ముంటే కాంగ్రెస్ కౌంటర్ యూర్ అని చెప్తున్నా. వై, ఎందుకు మనం ఇంత సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం ఏమున్నది రాహుల్ గాంధీ మీద? ఈ బ్యాకాప్స్ కంపెనీకి నేను డైరెక్టర్ లేకున్నా పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 కింద ఆమె సభ్యత్వం రద్దయింది. ఈ ఎర్ర బుక్ ఏడికి లింక్ చేస్తుందో మనం అందరం చూసినాం. వెనకడికి చిత్రగుప్తులు కూడా మాట్లాడినాం. ఆ రిజిస్టర్ రాహుల్ గాంధీ రాయలేని చెప్పి సోషల్ మీడియా బాగా మాట్లాడింది. ఆయుష్ పోతుంది కదా అని చెప్పి ఆవాజ్ బంద్ చేసే రకం కాదు చిత్రగుప్తులమే. ఆలోచించుండ్రి, లేకపోతే అనుభవిస్తాం. ఒక పిల్ ఫైల్ అయింది ప్రయాగ్రాజ్ హైకోర్టులో. ఒక పిల్ ఫైల్ అయింది రాహుల్ గాంధీకి అగెన్స్ట్గా. ఏందనంటే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు కావాలి. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా యాక్టివ్ అయింది కదా రాహుల్ గాంధీది. ప్రయాగ్రాజ్ హైకోర్టులో ఆయన ఎంపీ ఎలక్షన్ ఏదైతే జరిగిందో ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు కావాలని పిల్ ఫైల్ అయింది. రాహుల్ గాంధీ డేటా ముంగట పెట్టిన ఫ్రెండ్స్. రాహుల్ గాంధీ ఒక డైరెక్టర్ ఉండే. ఏ కంపెనీలా? బ్యాక్డాప్స్ అనే ఒక యూకే కంపెనీలా డైరెక్టర్ ఉండే. బేరింగ్ కంపెనీ నంబర్ ఎంత? 04874597 కంపెనీ నంబర్ కూడా చెప్తున్నా. ఈ కంపెనీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఆయన ఎప్పటి వరకు డైరెక్టర్ ఉండే అని అంటే 2003 నుంచి 2009 వరకు, 21/8/2003 నుంచి 17/2/2009 వరకు, 2009 వరకు ఆయన డైరెక్టర్ ఉండే. 2004 అఫిడవిట్లో కూడా ఎలక్షన్ అఫిడవిట్లో ఈ ఎలక్షన్ కమిషన్కి ఆయన నేను డైరెక్టర్ లెక్క ఉన్నా, ఈ బ్యాకాప్స్ కంపెనీకి నేను డైరెక్టర్ లెక్క ఉన్నా అని చెప్పి నాకు సెవరల్ అకౌంట్స్ కూడా యూకేలో ఉన్నాయి అని చెప్పి ఒప్పుకున్నాడు 2004 అఫిడవిట్లో. దిస్ ఇస్ ద డేటా. ఆర్టికల్ 84A ఆఫ్ ది రాజ్యాంగం. మళ్ళా ఇప్పుడు డేటా మాట్లాడుతున్నా, భారత రాజ్యాంగం లెక్క మాట్లాడుతున్నా, కాన్స్టిట్యూషన్ గర్వంతో మాట్లాడుతున్నా, ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో మాట్లాడుతున్నా. జిగ్గర్ల దమ్ముంటే కాంగ్రెస్ కౌంటర్ యూర్ అని చెప్తున్నా. ఆర్టికల్ 4A ఏమని చెప్తుంది అని అంటే, ఏ పర్సన్ షల్ నాట్ బి క్వాలిఫైడ్ టు బి చూజన్ టు ఫిల్ ఎ సీట్ ఇన్ ది పార్లమెంట్ అన్లెస్ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 84 ఏమని చెప్తుంది అని అంటే, నువ్వు పార్లమెంట్లో అప్పుడే కూర్చుంటావు. ఎప్పుడు కూర్చుంటావు అని అంటే, నువ్వు భారత పౌరుడు అయితేనే కూర్చుంటావు. గిరీష్ యూకే కంపెనీల డైరెక్టర్ ఉన్నాడు. ఆయననే ఖుద్ 2004లో అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిండు. నేను ఈ అకౌంట్లు మెయింటైన్ చేస్తున్న యూకేలా, నేను ఒక బ్రిటిష్ సిటిజన్ని అని చెప్పి సబ్మిషన్ చేసిండు. అయితే రాహుల్ గాంధీ అనే ఈ వ్యక్తి ఇండియా సిటిజన్షిప్లో కూడా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు యూకే సిటిజన్షిప్లో ఉన్నాడు. కానీ నా భారత్ రెండు సిటిజన్షిప్లకు యాక్సెప్ట్ చెయ్యది. ఇది నా రాజ్యాంగంలో ఉన్నది. ఇప్పుడు ఇది పార్లమెంటరీ కమిటీ ముంగట పెండింగ్ ఉన్నది. ఇగో గీడనే నాకు ఇవాళ భారతీయ జనతా పార్టీతో మండుతున్నది. కట్టర్ కాషాయకర్త ఎంత సమర్థించుకుంటూ రావాలా అని చెబుతున్నా. ఎప్పుడైతే ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి నా సనాతన ధర్మాన్ని అవమానిస్తుంటే నాకు ఇడికి రగిలిపోతుంటుంది. ఎప్పుడైతే ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి నా దేశ ప్రధానిని అవమానిస్తుంటే చౌకీదార్ చోర్ హే అంటే నాకు అరికాళ్ళకేని మంటలేస్తుంటుంది. విదేశాలకు పోయి స్వదేశాన్ని దూషిస్తుంటే చాతగాని భారతీయ జనతా పార్టీ ఎందుకు ఊకుంటుంది అని చెప్పి ప్రశ్నించబుద్ధి అవుతుంది, గర్జించబుద్ధి అవుతుంది. ఎన్నిసార్లని నేను సమర్థించుకుంటా రావాలా, ఎన్నిసార్లు ఓపిక పట్టాలా అన్న కార్యకర్త ఆవేదన కట్టలు తెంచుకొని ఇలా మీ ముంగటుకు వచ్చింది. పార్లమెంటరీ కమిటీ ముంగటు ఉన్నప్పుడు ఎందుకు గూడి ఉంటుంది? ప్రతిదీ కోర్టు ఎందుకు డిసైడ్ చేయాలి? పార్లమెంటరీ కమిటీకి కూడా హక్కు ఉన్నది కదా. వై, ఎందుకు మనం ఇంత సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం ఏమున్నది రాహుల్ గాంధీ మీద అనన్న ఆవేశం, ఆవేదన నా లోపల ఇలా కట్టలు తెరుచుకొని వస్తున్నది. ఓకే ఫైన్, ఇప్పుడు మ్యాటర్ సబ్జుడిస్ అయిపోయింది, ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోయింది. మన హైకోర్టులు ఉంది కాబట్టి మ్యాటర్ సబ్జుడిస్ ఉంది కాబట్టి పార్లమెంటరీ కమిటీని పక్కకు పెడదాం. రాహుల్ గాంధీ ఆల్రెడీ ఒక సూరత్ ఒక కేసులో కన్విక్ట్ అయిండు. ఆయన పార్లమెంట్ సభ్యత్వం 3 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది, 2 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. ఆయన పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దయింది. ఆయన మళ్ళీ తర్వాత కోర్టుకు పోయి అది స్టే తెచ్చుకొని
అది అంటున్నాడు. సేమ్ ఇట్లాంటిదే 2001లో జరిగింది. మీకు చరిత్ర పరిచయం చేస్తున్నా ఫ్రెండ్స్, చరిత్ర పరిచయం చేస్తున్నా. సేమ్ జయలలిత గారికి కూడా ఇట్లాంటిదే ఒక సమస్య, ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది అని చెప్పి సీఎం ఆఫ్ తమిళనాడు వాస్ క్వశ్చన్డ్. అప్పుడు కోర్ట్స్ పిటిషనర్కి మద్దతుగా జయలలితకు అగెయిన్స్ట్గా ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలా అని చెప్పి భావించుండ్రు, ఆదేశించుండ్రు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అకార్డింగ్ టు ది 13 డేటా ముంగడ పెడతా ఫ్రెండ్స్, నేనేందుకు మాట్లాడడం. షీ వాజ్ కన్విక్టెడ్ 13th of the Prevention of the Corruption Act 1988 and sentenced 3 years which disqualified her under the Article 191 and the Section 83 of the Representation of the People Act 1951. Article 191 కింద సెక్షన్ 8 క్లాస్ 3 కింద పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 కింద ఆమె సభ్యత్వం రద్దయింది. ఆమె తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి పోయింది, ఎక్సెట్రా పోయింది, అప్పీల్ పోయింది, కేసు నడుస్తున్నది. కాకపోతే అప్పుడు ఎలక్షన్ కమిషన్ కిక్కినయి, ఆమె అప్పీల్ పోయినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ కిక్కినయి ఏం చెప్పిందని అంటే, ఆల్రెడీ మీరు కన్విక్ట్ అయినరు, మీరు అప్పీల్ పోయినరు, ఆ జడ్జిమెంట్ రాలేదు, సో మిమ్మల్ని మేము డిస్క్వాలిఫై చేస్తున్నాము, ఈ ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికే మీకు ఏమంటారు అర్హత ఇస్తలేము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి సెక్షన్ 8 ఆఫ్ ది రిప్రజెంటేషన్ యాక్ట్ కిందికి వచ్చిండు, 1951 పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ కిందికి వచ్చిండు. రెడ్ అలాంగ్ విత్ ది ఆర్టికల్ 102 ఆఫ్ క్లాస్ 1 ఈ కేసు డిసైడెడ్ కాలే. నేను సెక్షన్స్ కూడా చెప్తున్నా, తల్లి కడుపులు ఉన్నప్పుడే సగం లా నేర్చుకొని పుట్టినా నేను. బెటర్ బీ వేర్ వెన్ యూ ఆర్ టాకింగ్ విత్ చిత్రగుప్త్. నేనేమంటున్నాను, అండర్ సెక్షన్ 8 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951, ఓకే, and under the article read with the article 102 of 1E కేసు డిసైడ్ కానన్నప్పుడు వెనుకటికి బిఆర్ కపూర్ వర్సెస్ జయలలిత కేసు, తమిళనాడు కేసు ఏదైతే ఉండనో అది ఈడ లాగు అవుతుంది, సైటేషన్ వస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషను ఎందుకు నిర్ణయం తీసుకోలే ఈయన సభ్యత్వం రద్దు చేయనికైనా అని అడుగుతున్నా. అట్లీస్ట్ నేను ఏమంటున్నా అంటే, సరే నువ్వు అది ఆయన ప్రమాణ స్వీకారం అని ఆపేది ఉండే కదా అని చెప్పి పిటిషన్ ఫైల్ చేసిండ్రు. రాహుల్ గాంధీ పార్లమెంట్ కింద ప్రమాణ స్వీకారం ఎందుకనంటే, హౌ డెట్రిమెంటల్ రాహుల్ గాంధీ అని అనేది మనం చూసినాం. ఎర్ర బుక్ పట్టుకొని వచ్చిండు, ఈ ఎర్ర బుక్ ఏడికి లింక్ చేస్తుందో మనం అందరం చూసినాం, వెనకటికి చిత్రగుప్తులు కూడా మాట్లాడినాం. ఎందుకు ఈ సాఫ్ట్ కార్నర్ అని అంట, అది వేరే విషయం, కోర్టు ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది. నాకు అపర నమ్మకం కోర్టుల మీద ఉన్నది. నేను చెప్పినా కదా, నా గర్వమే న్యాయ వ్యవస్థ, నా గర్వమే రాజ్యాంగం. చట్టబద్ధంగా ఉన్నన్ని రోజులు ఏ పీకుడు మొగుడికి ఏ పీకుడు మొగుడు వచ్చి మనం ఏం చేస్తాడు, అన్లెస్ అని అంటే కూడా పొక్కకపోతే మనం మర్డర్ చేస్తాడు వచ్చు, అంతే తప్ప ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం. బట్ ఉన్నన్ని రోజులు మాత్రం గిట్లనే ఉంటాం. సస్తే కూడా లక్షల జనాదాతో చస్తాం, ప్రతి గుండెలలో బతుకుతాం. సచ్చినాక కూడా ఎప్పుడో ఒకప్పుడు పోయేదే కదా, ఆయుష్ పోతుంది కదా అని చెప్పి ఆవాజ్ బంద్ చేసే రకం కాదు చిత్రగుప్తుల మేము. పదవుల కోసం పెదవులు మూసుకునే తత్వం అసలే కాదు. ఇప్పుడు అది కోర్టులో ఉన్నది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తూ, మ్యాటర్ సబ్జుడిస్ ఉంది కాబట్టి నేను ఆగుతున్నా, డేటా మీ ముంగట పెడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను అడుగుతారు, గిరీష్ సాక్ష్యాలు చూపెట్టు అని. పీ గురూస్లో వచ్చిన కథనమే తీసుకొచ్చిన May 27 ఎప్పుడు వచ్చింది ఇది? November 16, 2015 ఈ స్టేటెడ్ దట్ ముంబై బేస్డ్ కంపెనీ ఆన్ May 27, 2002 ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ బ్యాక్ ఆఫీస్ అండ్ ది అడ్వైజరీ సపోర్ట్ సర్వీసెస్, ద నేమ్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీ బ్యాకప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. రణదీప్ సింగ్ సుర్జేవాలా ఏం మాట్లాడతాడంటే, కాదు మేము తప్పు రాసినాం, ఒక ఫారినర్ పేరు కరెక్ట్ వస్తుంది అఫిడవిట్లా, రాహుల్ గాంధీ పేరు తప్పెట్లు వస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నా. నేను అడగడం కాదు, దేశ ప్రజలు అడిగినరు, పీ గురూస్లోనే క్వశ్చన్ చేసిండ్రు. మళ్ళీ అప్పుడు సమాధానం ఏం చెప్పున్నాం అంటున్నాం. ఇప్పుడు ఇలా దేశ ప్రజలలో నడుస్తున్న క్వశ్చన్స్ ఏందని అంటే, వాట్ వాజ్ ది పర్పస్ ఫర్ విచ్ ది బ్యాకప్స్ లిమిటెడ్ వాజ్ స్టార్టెడ్? అసలు ఈ కంపెనీ యూకేలో నువ్వు ఎందుకు నడిచినావు, బ్యాంక్ అకౌంట్ ఎందుకు తెరిచినావు బ్యాకప్ది? అది ఇంతవరకు ప్రశ్న, దానికి సమాధానం చెప్పలే కాంగ్రెస్. అసలు ఈ 2009లో ఈ కంపెనీ ఎందుకు క్లోజ్ చేసినావు, దానికి సమాధానం చెప్పు నువ్వు ఫస్ట్. అదాని అంబానీల మీద మాట్లాడే మాటలు పీకుడు మాటలు మాట్లాడతావు కదా రాహుల్ గాంధీ గారు. 2009 అసలు 2003లో కంపెనీ ఎందుకు పెట్టినావు, 2009లో కంపెనీ ఎందుకు బంద్ చేసినావు, అసలు ఈ కంపెనీ ఏం దందా చేసింది ఫస్ట్ అది చెప్పు. తర్వాత డైరెక్టర్స్ విత్ బ్యాకప్స్ వేర్ ది సేమ్, అసలు ఈ రిలేషన్ ఏమున్నది మీ ఇద్దరి మధ్యలో? బ్యాకప్స్ సిన్స్ ద డైరెక్టర్స్ ఇన్ బోత్ ది బ్యాకప్స్ వేర్ సేమ్, వాట్ వాజ్ ది రిలేషన్ బిట్వీన్ ది 2 కంపెనీస్? డైరెక్టర్లు సేమ్ ఉన్నారు కదా 2 కంపెనీలలో, మీ రిలేషన్ ఏమున్నది అన్న ప్రశ్న అడుగుతున్నారు నెటిజన్లు. మళ్ళీ దాని మీద సమాధానం చెప్పు. యాన్యువల్ రిటర్న్స్ వేర్ ఫైల్డ్ ఎలక్ట్రానికలీ బై ది బ్యాకప్స్. ద నేషనాలిటీ ఆఫ్ ది అదర్ డైరెక్టర్ McKnight is entered correctly. So why would Rahul Gandhi's nationality alone would be entered incorrectly?
నెటిజన్లు అడుగుతున్నారు. మ్యాగ్నైట్ది రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు సరే పేపర్ల మీద చేసిర్రు రానంటే కాదు, ఎలక్ట్రానికలీ చేసిర్రు కదా. ఎలక్ట్రానికలీ చేసినప్పుడు మ్యాగ్నైట్ది డీటెయిల్స్ మాత్రం కరెక్ట్గా వచ్చినాయి. బట్ అదే నేషనాలిటీ రాహుల్ గాంధీకి వచ్చేసరికి అట్లెట్లా రాంగ్ ఎంట్రీ అయింది. ఇవాళ రంజిత్ సింగ్ సుర్జేవాలా చెప్తాడా, ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తారా, లేకపోతే ఇలా రాహుల్ గాంధీని భజన చేసి ఇంకో నెక్స్ట్ ప్రధాని మా రాహుల్ గాంధీ అని చెప్పి ఛాతి పులాంచి మాట్లాడుతున్నారు కదా, ఆ లొట్టపీస్ చాతోళ్ళు మాట్లాడతారా నాకు చెప్పురు మళ్ళీ ఆన్సర్లు వచ్చి. అది మాట్లాడారు. ఇవాళ వీఆర్ షోయింగ్ ఏ బిలో ఏ కాపీ ఆఫ్ ది ఫస్ట్ 2 pages. నేను ఆధారాలు కూడా పెడతా కాక, నేను ఆధారాలు కూడా పెడతా. నేను ఖతర్నాక్. ఇగో రాహుల్ గాంధీ జూమ్ చేసుకోబెట్టా ఇది. ఇగో రాహుల్ గాంధీ బ్యాక్ ఆప్స్ కంపెనీ కంఫర్ట్ ట్యాక్స్ ఇన్నోవేషన్స్ నంబర్ కూడా పెట్టినా, నేను ఆ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ నంబర్ కూడా పెట్టినా. నేను ఆధారాలతో వస్తా బిడ్డ, నేను ఊకేనే ఏది పెట్టా, కంప్లీట్గా ఆధారాలతో తీసుకొని వస్తా. ఇప్పుడు ఇలా రాహుల్ గాంధీ పేరు ఎట్లా వచ్చాయి, ఒకటిది కరెక్ట్ వస్తుంది, ఇంకొకటిది తప్పు వస్తుంది. 363 years యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసిరు బ్యాక్ ఆప్స్ లిమిటెడ్. ఇగో బ్యాక్ ఆప్స్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా కంపెనీ ఉన్నది, ఇక్కడ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఐడి నంబర్ ఉన్నది, ఇక్కడ రాహుల్ గాంధీ పేరు ఉన్నది, అడ్రస్ ఆయన ఏడు ఉంటున్నాడో ఆడ పేరు కూడా పెట్టిండ్రు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. మ్యాగ్నైట్ది కరెక్ట్గా ఉంటుంది నేషనాలిటీ, రాహుల్ గాంధీదే తప్పు అవుతుంది. భలే చెప్తారా నాయన. వెనకటికి సోమనాథ్ టెంపుల్లో కూడా పోయినప్పుడు ఐఎమ్ నాట్ ఎ హిందూ, ఆ రిజిస్టర్ రాహుల్ గాంధీ రాయలే అని చెప్పి సోషల్ మీడియా బాగా మాట్లాడింది. ఇంకా మొత్తం డీటెయిల్స్ ఇస్తా. ఇగో బ్యాక్ ఆప్స్ లిమిటెడ్ పీరియడ్ ఎండింగ్ 2006, ఫండింగ్ 2005, రాహుల్ గాంధీ డేట్ ఆఫ్ బర్త్ 19/6/1970. రాహుల్ గాంధీ ఎప్పుడు పుట్టిండో చూడు, డేట్ ఆఫ్ బర్త్ గూగుల్లో కొడదామా. రాహుల్ గాంధీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, మొన్ననే ఎప్పుడు 5 కదా ఆయనది, అంతేనా? అగో 19th June 1970. అంటే ఇప్పుడు నువ్వు చూడు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంటుంది, పేరు కరెక్ట్ ఉంటుంది, కానీ నేషనాలిటీ ఒక్కటి తప్పు ఉంటుంది. అంటే భారతదేశం అని చెప్పుకొని నీకు సిగ్గు అవుతుందా రాహుల్ గాంధీ? నీ టీంని అడుగుతున్నా. డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ ఉంటుంది చూడరాడా, 19th June 1970. ఇక్కడ డీటెయిల్స్ చూడండి. రాహుల్ గాంధీ బ్రిటిష్ కంపెనీ డైరెక్టర్, నేను ఇక్కడ హైలైట్ చేసి పెట్టిన. రాహుల్ గాంధీ బ్రిటిష్ కంపెనీ డైరెక్టర్, సౌత్ గేట్ స్ట్రీట్, వెంచెస్టర్, హ్యాంప్షైర్లో ఉంటాడు. కంపెనీ డైరెక్టర్ ఎట్లా చెప్పురు నాకు. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది ఇంకొక కంపెనీ, ఇది నేను మాట్లాడతలేను. ట్వీట్లు వచ్చినాయి ఏమనని, రాహుల్ గాంధీ నాట్ ఓన్లీ వాజ్ ఆన్ ది డైరెక్టర్ ఆఫ్ ది బ్యాకప్స్ బట్ హీ ఈస్ ప్రజెంట్ డైరెక్టర్ ఆఫ్ Aldiablo Limited. He stated that in his application to register the company that is a British citizen. The Registrar of the Companies of the England and Wales hereby certifies that Aldiablo Limited is a day incorporated on the Companies Act 2006 as a private company and that the company is limited by shares and the situation of its office in England. ఇగో ఇక్కడ ఎవరున్నారు ఆఫీసర్లు, రాహుల్ గాంధీ ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు డైరెక్టర్లు, రాహుల్ గాంధీ ఉన్నాడు. ఇప్పుడు చెప్పురు నాకు. ఆలోచించుండ్రి, లేకపోతే అనుభవిస్తాం. మీకు దండం పెడతా. ఇక ఇంతకంటే ఆధారాలు నేను ఏడికేం తీసుకురావాలా అని చెప్తాం. దీనికి కౌంటర్ ఇరు మళ్ళీ. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ చెప్పిన, రెడ్ విత్ 102 of 1E చెప్పిన, 84A మీద ఛాలెంజ్ చేయరు నాకు. బీకే కపూర్ వర్సెస్ జైలు తమిళనాడు కేసెస్ అయితే ఉండే చూడు, దాని మీద నాకు ఛాలెంజ్ చేయరు అని చెప్తున్నా. నేను మాట్లాడరు నాతో, నన్ను అడుగుతున్నా. మాట్లాడే దమ్ముందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసీ ఎందుకు మీకు వదిలేస్తా ఫ్రెండ్స్, అందుకే ఆలోచిస్తారా అనుభవిస్తారా అని అంట.